బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ తనుజ, అలానే మాద్రి గారు. బయటకొచ్చిన తర్వాత వీళ్ళు తల్లి, కూతురు బాండింగ్ అంత ప్రేమతో అయితే ఉన్నారు. ఇక రీసెంట్‌గా తనుజకి సంబంధించిన బర్త్‌డేని కూడా తిరుమలలో సెలబ్రేట్ చేయడము, మాద్రి గారి పైన చాలా విమర్శలు రావడం ఇదంతా కూడా జరిగింది. తనూజ విషయంలో ఏదైతే క్లారిటీ మాద్రి గారిచ్చారో, ఆ బర్త్‌డే నేను చేశాను కాబట్టి నాతో మాత్రమే మాట్లాడండి. ఈ ఈ గొడవల్లో తనుజని ఇన్వాల్వ్ చేయొద్దంటూ చాలా క్లారిటీగా చెప్పారు. అయితే మాద్రి గారు 'బిగ్ బాస్'కెళ్ళక ముందంత వరకు కూడా ఆమె పైన చాలా నెగటివిటీ ఫీలింగ్ ఉండేది జనాలకి. కానీ 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత ఆమె ప్రవర్తన ఏంటి, ఆమె మాట తీరు కానీ అన్నీ కూడా చూసారు. తనూజతో ఫ్రెండ్‌షిప్ చేసిన తర్వాత చాలా వరకు కూడా మాద్రి గారు చాలా పాజిటివిటీని సంపాదించుకున్నారు. బయటకొచ్చిన తర్వాత తనూజ, మాద్రి గారు ఇద్దరు బాండింగ్ చూసి చాలామంది మాద్రి గారికి ఫ్యాన్స్‌గా మారిపోయారని చెప్పొచ్చు. దీనికి కారణం ఒక 50% తనూజ కూడా అవుతుంది. అయితే ఇప్పుడు ఎలా అంటే తనూజ అలానే మాద్రి గారు ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారంట. పర్సనల్‌గా ఏం జరుగుతది వాళ్ళ మధ్యన అన్నది మనకు తెలియకపోయుండొచ్చు. కానీ సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు అన్‌ఫాలో చేసుకునేటప్పుడు వాళ్ళు మధ్య ఏదో గొడవలు జరుగుతున్నాయి అనే విషయాలైతే బయటకొస్తాయి. ఇప్పుడు చాలామంది మీరెందుకు తనుజని అన్‌ఫాలో చేశారు? ఎందుకు మీరిద్దరు ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారని వాళ్ళ వీడియోస్, ఫోటోస్ కిందైతే కమెంట్స్ పెడుతున్నారు జనాలు. సో, ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారంటే వీళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవలొచ్చాయా అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు హైయెస్ట్ టాక్‌గా ఉంది. ఎందుకంటే తనూజ, కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కంటెస్టెంట్స్ 'బిగ్ బాస్ 9' కంటెస్టెంట్‌గా చాలా ఫేమ్‌లో ఉన్నారు. టీవీ షోస్‌లో రావడం గానీ, వాళ్ళ వర్క్స్‌తో బిజీగా ఉండడం వల్ల సోషల్ మీడియాలో వీళ్ళ పేర్లనేవి ఎక్కువగా వినిపిస్తున్నాయి. సో, ఇదే టైంలో వీళ్ళు ఏ చిన్నది చేసినా సరే వాళ్ళ పేరు అన్నది హైలైట్ అవుతుంది. ప్రెజెంట్ ఇక మాద్రి గారు అలానే తనుజ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారనే వార్త బాగా వైరల్ అవుతుంది. ఎందుకు చేసుకున్నారు? ఏమైంది? ఇదంతా కూడా ఎవరికీ తెలీదు. బట్ ఇదే విషయం పైన తనుజది తప్పై ఉంటదని మాద్రి గారి ఫ్యాన్స్, మాద్రి గారిది తప్పై ఉంటదని తనుజ ఫ్యాన్స్ అయితే డిస్కషన్స్ పెంచుకోవడం స్టార్ట్ అయిపోయింది సోషల్ మీడియాలో. ఇంకా వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఫాలో చేసుకున్నారా లేదా అనే క్లారిటీ కూడా ఎవరికీ ఉండదు. బట్ ఇప్పుడు ఎందుకు అన్‌ఫాలో చేసుకున్నారనేది ఎక్కువ వైరల్‌గా అవుతుంది. మరి మీకేమనిపిస్తుంది ఈ విషయం?